హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. సో పార్ట్ 3 వీడియో అయితే చూసారా? ఇది నెక్స్ట్ అనదర్ వీడియో అండి. దాని కంటిన్యూషన్గా ఇలా నెక్స్ట్ డే ఫంక్షన్ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే దీపం పెట్టారండి. ఇలా పులగమంద వండేసి నాన్ వెజ్ వండుతారంట అండి. ఇలా కల్చం అయితే అంటించారు. సో వన్ డే అలా దీపం వెలుగుతూ ఉండాలండి. దాని తర్వాత మా తమ్ముడు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత డైరెక్ట్ లంచ్ అయితే రెడీ చేశారు. ఒక 20 మెంబర్స్ దాకా అలా తనే వండాడండి. మా చిన్న తమ్ముడు మేబీ ఫంక్షన్ రోజు మిస్ అయిన వాళ్ళకండి. సో మా బావగారు హెల్ప్ చేశారు. సో దాని తర్వాత అందరం తిన్నామండి. చూడండి అందరం కలిసి ఎంత తింటాం, పెద్దదమ్మ చిన్న తమ్ముడు పిన్ని చిన్న జేజీ గారు వదిన గారు అందరం కలిసి బావగారు అక్కగారు పిల్లలు అందరం కలిసి తిన్నామండి ఒకేసారి. అత్తగారు మా అమ్మాయి చూడండి ఎలా చూస్తుంది వీడియో. అలా తింటూ ఉన్నామని చూస్తుంటే నోరు ఊరుతుంది మళ్ళీ. సో చూడండి ఎంత బాగా తిన్నాం. మా మామగారు ఇంకా అత్తయ్య గారు అందరం కలిసి తిన్నామండి. అమ్మాయి బాగా డిస్టర్బ్ చేస్తుందండి. చూడండి వీడియో తీయమంటే ఉల్టా పల్టా తీశారు. సో నెక్స్ట్ మా మరదలు అయితే వచ్చేసిందండి. లేటెస్ట్గా వచ్చిందారు. సో కొంచెం వర్క్ కదా హాస్పిటల్లో కొంచెం లేట్గా అయితే వచ్చి తిన్నారండి. మేము అప్పటికే తినేసాము. సో మా అమ్మ అయితే మాట్లాడుతూ ఉందండి. సో ఇదండి మా తమ్ముడు పెద్ద తమ్ముడు హాస్పిటల్ అడ్రస్. సో ఏదో క్యాలెండర్ వచ్చిందంటే చూస్తున్నాము. సో మీకు కూడా అలా మెన్షన్ చేశాను. కర్నూలులోని డాక్టర్ శ్రీ హాస్పిటల్ డెంటల్ స్పెషలిస్ట్ అండ్ స్కిన్ కేర్ అండి. సో ఒకసారి మీరు ఎవరైనా ఈ వీడియో చూసేటప్పుడు అయితే వెళ్ళండి. అందులో డీటెయిల్స్గా కొంచెం స్క్రీన్ షాట్ అయితే తీసుకుని నేనైతే తీసి పెడతానులేండి లాస్ట్లో. సో దాని తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఊరు వెళ్ళాలండి. మా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు నేను మా చెల్లి అందరం కలిసి మాట్లాడుకున్నాం. చిన్నప్పుడు ఒక 20 years కలిసి పెరిగాం కదా. సో ఆ మెమరీస్ అయితే మేము అన్నీ గుర్తు తెచ్చుకొని బాగా నవ్వుకున్నామండి. చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. సో మళ్ళీ ఈ టైం రాదు కదా. సో అదండి, ఎందుకంటే మా పెద్ద మ్యారేజ్ అండి నెక్స్ట్ మంత్. సో అందుకే మాకు ఏ మెమరీస్ అయితే రావు. సో అందుకే అందరం అలా స్పెండ్ చేసాము. చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో కూడా ఎన్నిసార్లు చూశానండి నేనైతే. చూడండి పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు ఒకే ఫ్రేమ్లో. సో మా అమ్మాయి బాగా మా చెల్లి ఫుల్ జోకులు వేస్తుందండి. మాటలతోనే చంపేస్తుంది పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడిని. సో నేనైతే మధ్యలో ఉన్నాను. సారీ. సో నాకు అందరూ ఒకటండి, ఎప్పుడు నారద యాక్షనే వేస్తాను నేను. వాళ్ళను ఇబ్బంది పెట్టాను, వీళ్ళని ఇబ్బంది పెట్టాను అండి. ఇమీడియట్గా అయితే మాట్లాడుతుంటాను, ఎమోషనల్ కానీ మాటలు కానీ. సో అది నాకు అలవాటు. సో ఎవరిని ఇబ్బంది పెట్టడం అందరికీ ఉందని కాదు. సో నాకైతే అదంటే కొంచెం చిన్న సెంటిమెంట్ ఫీల్ అవును. సో అదైతే ఫుల్ హ్యాపీగా మాట్లాడుకున్నాం. దాని తర్వాత సో అదండి. సో ఇది ప్లాన్ అయితే మాట్లాడుకున్నాం చాలా హ్యాపీగా. సో దాని తర్వాత నెక్స్ట్ పుష్ప 2 మూవీ అయితే చూసామండి. చాలా నేనైతే థియేటర్కి వెళ్ళాలనుకున్నానండి, వీడియో చేయాలనుకున్నా, బట్ కుదరలేదు. సో మా తమ్ములను రిక్వెస్ట్ చేసి మూవీ అయితే చూసాము. సో ఆల్రెడీ పెన్ డ్రైవ్లో తెచ్చుకున్నామండి. సో ఆల్రెడీ తెచ్చుకొని అయితే చూసాము. మూవీ చాలా బాగుంది, సూపర్గా ఉందండి. ఎవరైనా మూవీ చూడడం అయితే వెళ్ళి చూడండి. కమర్షియల్, సెంటిమెంట్, ఫ్యామిలీ అన్నీ ఉన్నాయండి. మూవీ అయితే సూపర్ డూపర్ అండి. సో ఎవరైనా చూడడం అయితే వెళ్ళి చూసండి. మేమైతే హ్యాపీగా చూసామండి. ఆ రోజు అరౌండ్ 12:30, 1 o'clock అయిందండి. అయినా చూసాము. చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది. సో మీరు కూడా వీడియో చూసారా, మీన్స్ మూవీ చూసారా, ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. సో వీడియో కూడా చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ మై ఛానల్. ముగ్గురు బ్యూటీ టిప్స్, కుకింగ్, హనుమాన్ వీడియోస్ అన్ని, బ్లౌజ్ డీటెయిల్స్, ఈవెన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, డైలీ వర్క్స్ కూడా యాడ్ చేస్తానండి. ఎంటర్టైన్మెంట్స్, డ్యాన్స్ వీడియోస్ అండి. ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే సజెషన్ ఇవ్వండి. సో ఎవరికైనా షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో అయితే సబ్స్క్రైబ్ చేయించండి. మీకు నచ్చితేనే అండి. సో నచ్చకపోతే డోంట్ వరీ. సో నచ్చే వాళ్ళే చూస్తారండి. ఎందుకంటే అందరికీ అన్నీ నచ్చాలని రూల్ లేదు కదా. నేనైతే అది ఖచ్చితంగా ఫాలో అవుతానండి. సో నాకు ఈ ఇయర్కైనా సక్సెస్ రావాలని కోరుకుంటానండి. మీ సపోర్ట్ అయితే కావాలి. మరి రిక్వెస్ట్ అయితే అవ్వలేదండి, చెప్తున్నాను మీ ఫ్రీ టైంలోనే. సో అదండి, ఎందుకంటే అందరూ ఫ్రీగా ఉండలేరు కదా. వీడియో చేస్తూ మనకు నచ్చితే మన ఫ్రీగా ఉన్న టైంలో అయితే చూసుకోవచ్చు. నేను కూడా అదే ఫాలో అవుతానులేండి. సో అదండి ఈ వీడియో పరంగా అయితే చూడండి. పుష్ప ఎంట్రీ అయితే అయ్యారు. సో అంతా తేలేదులేండి. సో కొంచెం ఆ ఎంట్రీ అయితే బాగుంటుందని తీసాను. చూడండి ఎలా యాక్టింగ్ చేశారో. సో అదండి, ఆ రోజు అయితే మూవీ చూసాము. అందరం పడుకొని చూసామండి. పిన్ని, పెద్దమ్మ, చిన్న తమ్ముడు, అత్త అందరము. సో ఆ రోజు అయితే డే గడిచిపోయింది. ఫంక్షన్ నెక్స్ట్ డే. సో అదండి ఆ రోజు అయితే. సో నెక్స్ట్ డే ఇంకేంటండి, వేరే ప్లాన్ అయితే చేసామండి. మా బాబాయ్ వాళ్ళు కొత్తగా ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అక్కడైతే విజిట్కి అయితే వెళ్తున్నామండి. పెద్దమ్మ, చిన్న తమ్ముడు, అత్త, జేజీ, పిన్ని, చిన్నాన్న, మా చెల్లి, మా అమ్మాయి.
సో చూడండి మా పెద్దమ్మ మా చెల్లి ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. సో వెళ్తున్నామండి జేజీ గారు అందు ఇవన్నీ అంతలేక అక్కజల్లాలి మేము తల్లి కూతుర్లం కాదు. అయ్యో వచ్చే చేసుకున్నాను కూర్చుంటా. బాయ్. మణిపిని బాయ్. చాలు చాలు చాలు. బాయ్. బాయ్ చెప్పు. ఇంకా నువ్వు చూడలేవు అమ్మదే పోయినా పోవచ్చు కానీ గుడి వెనకాల కనపడుతుంది. నైట్ అంతా రోజు అవిని కాదు శివరాత్రి ఎప్పుడు శివరాత్రి ఇంటికాడే అంటే మామూలు ఇంటి టైం రాండి జగన్. సో ఇక్కడ కనపడే కొండనే జగన్నాథ గట్ట అంట అండి. సో అక్కడైతే శివాలయం టెంపుల్ అయితే ఉందండి. శివరాత్రికి బాగా జరుగుతుందంట అండి. సో మేమైతే వెళ్ళాలనుకున్నాము, బట్ ప్లాన్ వేరే అయిందండి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా వెళ్తాము. నెక్స్ట్ టైం కర్నూలుకి వెళ్ళినప్పుడు మా వీడియోస్ కోసమైనా మా సబ్స్క్రైబర్స్ కోసమైనా నా శివుడు టెంపుల్ అంటే తెలుసు కదండి. సో వెళ్ళాల్సిందే ఖచ్చితంగా ఒకసారైనా. సో నెక్స్ట్ మా పిన్ని వాళ్ళను కన్స్ట్రక్షన్ హౌస్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఏంటంటే ప్లేస్ అండి కర్నూలు రింగ్ రోడ్ దగ్గర. సో నెక్స్ట్ అయితే ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఎలా ఉందో హౌస్ అనేది చూపిస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత. సో మీరైతే వీడియో చూస్తూ ఉండండి. మా అమ్మాయి చూడండి మా వాళ్ళ జేజ్ మీద కూర్చుంది. సో అదండి స్టార్ట్ అయిపోయి ఇక్కడ కొన్ని ఇంత లిమిట్ వరకు హౌసెస్ అయితే ఉంటాయంట. సో పదండి చూద్దాం ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూడండి. సూపరే. ఇదే మంది వెనకాల బాగా వచ్చింది వీడియోల కన్నా. మళ్ళా పడింది. పైన దిగచ్చు పామే తల్లి. పారకివి నుంచి నడిచి వచ్చాను. ఇది దేవుని రూమా? ఇది కిచెన్. కిచెన్ చిన్నగా వచ్చింది అదీక్ష. ఓకే ఇది ఇదేమంటారు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ బా బాల్కనీ ఇట్లా వచ్చింది. బాల్కనీ బాగా ఇది గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది.
ఇదేమమ్మాను బాగుంది అది ప్లేస్ ఓపెన్ ప్లేస్ కాదు నేను చూసుకున్నా మళ్ళీ పైకి వెళ్ళొచ్చులే పైన ఓపెన్ బాగుంది. ఇక్కడ ఏంటంటే మేము ఏదన్నా ఒక ప్లాన్ ఐడియా చేద్దామని అర్థమైంది పైకి ఎక్కుదాం పెంకులు ఉంటాయి చూడు అది పెంకులాగా ఇడిచి ఇట్లా అన్ని వరుసగా చెట్లు బా ఏంద్రా స్వామి బా రవీంద్ర ఈడ కూడా ఇదంతా చెట్లు వేసుకోవచ్చు. అర్థమైంది కూరగాయలు చెట్లు ఇదేనా నువ్వు అనింది ఇక్కడ పైన కూరగాయలు చెట్లు వేసుకుని ఇటు గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది. అర్థమైంది అంటే ఎవరో జరుగుతానా ఇలా కన్స్ట్రక్షన్ 233 ఇళ్ళు ఉన్నాయి మొత్తం 233 మనకు ఆ ట్యాంక్ సంబంధం ఇంకా కొందరు మోడల్ చేసుకునేటోళ్ళు చేస్తారు బెంగళూరు హైవే అదొకే ఇది రైల్వే ట్రాక్ అర్థమైంది ఇదంతా కన్స్ట్రక్షన్ చేసింది సూరత్ చెన్నై హైవే. ఇప్పుడు ఏదో బోర్డు పెట్టారు నంద్యాల రోడ్ ఇది రాయలసీమ ఓకే అది పైన లా యూనివర్సిటీ అది లా యూనివర్సిటీ ట్రిపుల్ కాలేజ్ ఉంది ఓకే పైన కట్టించేది లా యూనివర్సిటీ ఓకే ఒకటి ఆల్రెడీ బిల్డింగ్ కట్టినారు. అర్థమైంది ఇది నంద్యాల రోడ్ ఇది చెప్తాను కదా ఇది అవుటర్ రింగ్ రోడ్ కర్నూలు అవుటర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఈ కాలనీ ఏమంటారు ఇదే ఎంఎస్ఎస్ ఆర్చిడ్ ఇల్లా. ఓకే ఓకే ఫ్యూచర్లో ఇక్కడ ఈ ఏరియాలో అంటే హైకోర్టు బెంచ్ ఇక్కడ ముందర ఉంది. ఇక్కడ మూడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. పక్కన రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అక్కడ స్కూల్ ఉంది. ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. సాక్షి ఆఫీస్ ఉంది. 3 ఇంటర్నేషనల్ కాలేజెస్ ఉన్నాయి. స్కూల్ ఉంది. అర్థమైంది. కొంచెం ముందు పోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏంద్రా స్వామి హైకోర్టు బెంచ్ మంచి ప్లేస్. వస్తున్నారా పిల్లలు? రండి రండి. కాదు నీరు లేగానే మా బ్యాక్ కెమెరా దాంతో ఇటుకో తింటా ఉన్నా ఇదో మా వీడియో వేస్తాలే కుర్ది నాన్న ఇక్కడ అందరం సరి మొత్తం చుట్టుపక్కల కుర్ది తిను తీస్తుంది తీస్తుంది. కొంచెం తాత బాయ్ వినిపించుకోలే బాయ్ మామా బాయ్. ఇంట్లోకి వచ్చినాకైనా దిగొచ్చు లేపు. ఇలా రిటర్న్ అయితే అయ్యామండి ఇంటికి. ఇంకా అంతా విజిట్ అయితే అయిపోయింది. సో వెళ్ళిపోతా ఉన్నాం మాట్లాడుకుంటూ. సో మా పెద్ద తమ్ముడు డ్రైవింగ్ అండి.
సో చూడండి మా అమ్మ ఎలా ముచ్చట్లు చెప్తుందో. నువ్వు పోతావా? బిందక్క వాకింగ్ పోతున్నా. బంద్ చేసిందమ్మా బింద. ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. కివి ఫ్రెండ్ చంద్రిక పైంటి అమ్మాయి అండి, బాగా చెప్పుకున్నారు. సో సాయంత్రం అయితే ఈవినింగ్ బయటికి వెళ్తున్నామండి మా పెద్ద తమ్ముడు హాస్పిటల్కు. సో నేనైతే టీత్ క్లీనింగ్, సో మా చెల్లి అయితే స్కిన్ క్లీనింగ్ అయితే వెళ్తున్నామండి. ఏదో స్కిన్కి ఏదో ప్రాబ్లం ఉందండి, పులిపేరు ప్రాబ్లం మా చెల్లికి. సో వెళ్తున్నాము. సో జేజీ గారు కూడా వస్తున్నారు చూద్దామని హాస్పిటల్. సో వెళ్తున్నామండి. అది వాట్సాప్ లో షేర్ చేయాలా? కాదు, ఏమి పోదు. మా అమ్మాయి సీటు చూడండి, అదే 2 సీట్ల మధ్యలో అలా చూస్తూ నిలబడాలి, తనకు అదే ఇష్టము. సో మా అమ్మాయికి అయితే ఏం ప్రాబ్లం లేదు, కూర్చుంటా అని అన్నదండి. సో అది మా చిన్న తమ్ముడు అయితే తీసుకెళ్తున్నారు. వెంచర్ చూడండి ఎంత బాగుందో. సో అయితే వెళ్తూ ఉన్నాము. చూడండి కర్నూలు నైట్ ఒకలా ఉంటుంది, డే టైం ఒకలా ఉంటుంది, సిటీ ఏదైనా. సో వచ్చేసాము. పక్కన చికెన్ కొట్టు ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ సూపర్ ఉంటాయి. సో పేషెంట్లు అయితే ఉన్నారండి. సో మేము కొద్దిసేపు పక్కనైతే కూర్చున్నాం. సో వాళ్ళు చూసుకోమని మా చెల్లె వాళ్ళ మామ అత్తను చూసి వచ్చింది అప్పుడే, రాబోయే అత్తను. సో మేమైతే కొద్దిసేపు కూర్చొని చిన్న తమ్ముడు జేజీ నేను మా చెల్లె ముచ్చట్లు అయితే పెట్టుకున్నాం. కొద్దిసేపు హాస్పిటల్లో రెస్ట్ రూమ్లో అయితే కూర్చున్నాము. సో చూసుకుంటారండి, టీత్ భయంగా ఉంది. సో టీత్ క్లీన్ చేసుకోవాలంటే సో తప్పదుగా. చూడండి స్కిన్ అయితే చూస్తుందండి సుష్మా, కాబోయే మరదల పేరు సుష్మా అండి, చూస్తుంది. సో నేనైతే టీత్ క్లీనింగ్ అయితే చేయించుకుంటున్నాను. భయంగా ఉంది, ఎలా చేస్తారు తమ్ముడని. మా చెల్లి చూడండి పడుకోకమ్మ లేయమ్మ అంటుంది. మా పెద్ద తమ్ముడు చేయాలని చూస్తున్నారు, బట్ నాకైతే భయంగా ఉందండి, ఎలా చేస్తామో పెయిన్గా ఉంటుందని. సో మొత్తానికైతే ధైర్యంగా క్లీనింగ్ అయితే చేసుకున్నానండి. సో ఏం పెయిన్ అనిపించలేదు. మొత్తం ఏమన్నా అప్డేట్ అయిందో ఏమో, ఎవరైనా కొంచెం పెయిన్గానే ఉంటుంది కదా. సో అదేంటి, సో మా సుష్మా జోక్ చేస్తుందని ఏం చేస్తారని ఏదో జోక్ చేశారు అక్కడ. చూడు ఎంత బాగా అవుతుందో. సో వీళ్ళ క్యాప్చర్ అయితే తీసుకుని గుర్తుగా ఉంటుందంటేని. సో మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు చేస్తామో కదా. సో ఇది కూడా వీడియో తీసారని మీరు అనకండి, వీడియో చూసిన తర్వాత, ఇప్పుడు కాక ఎప్పుడైనా. సో మొత్తానికైతే చేయించుకున్నాను. సో అలా జరిగిపోయింది ఇలా మా పెద్ద తమ్ముతో సుష్మాతో. సో అలా బ్రేక్ అయితే తీసుకున్నారండి మాతో పాటు. సో చూడండి బాగా గ్యాప్ అయితే వచ్చింది. సో అది ఎలా చేయాలో మా తమ్ముడు ఏదో ఆయింట్మెంట్ అయితే ఇచ్చారు, మీన్స్ టీత్ సంబంధించినది. సో అదైతే ఫాలో అవ్వాలి, ఏం ఫాలో అవుతానో. సో కొద్దిసేపు అలా కూర్చొని మాట్లాడుకున్నామండి. సో మా కోసం అయితే సో అలా కొద్దిసేపు మాట్లాడుకున్నాం. మా కోసం అయితే స్నాక్స్ తెప్పించారండి. సో చెప్పాను కదా పక్కనే చికెన్ సెంటర్ ఉందని, చికెన్ లాలీపాప్ అయితే తెప్పించారు. బట్ నాకు తినాలని ఉంది, బట్ నేనైతే తినలేదండి. సో నాకు ఒకలా అనిపించింది అది చేయించుకున్న తర్వాత. నేనైతే తినలేదు, మా చెల్లి అందరైతే తినేసారు. సో మొత్తానికైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అప్పుడే చూడండి 5:30కి చీకటి పడుతుంది కదా. సో చీకటి అయితే పడింది, టైం అయితే ఎంత తెలియదు. సో బాగా అయితే చెప్తున్నామండి. సో వాళ్ళు కూడా క్లోజింగ్ టైం అని వచ్చేస్తున్నారు. సో మేము కూడా అలానే డ్రాప్ చేసి వెళ్తామన్నారు. సో అదండి
నైట్ టైం సిటీ సూపర్గా ఉంటుందండి. ఆ లైటింగ్ నాకు చాలా ఇష్టము. సో మా అమ్మ చూడండి ఏదో కారం చేస్తుంది, చికెన్ కావాలని ఇంకా. సో మొత్తం కాళ్ళు అయితే తోసేసాను ఇంకా పదమ్మ చాలాని ఆల్రెడీ తినేసిందండి. వాళ్ళ మా అమ్మయ్య సుష్మంత కొనిచ్చారు. బట్ చూడండి మా చెల్లి వాళ్ళ తమ్ముని చంపుకుంటుందని టైం దొరకదని. సో పెద్ద తమ్ముడు కూడా ఆడుకుంటారా అని మా అమ్మనైనా తీసేది నిన్ను కూడా తీస్తానని అంటాడుతున్నారు. సో అది అక్కడ జరిగేది. సో మొత్తానికైతే ఇంకా అలా అయిపోయిందండి ఆ రోజు డే. ఇప్పుడు కొంచెం బెటర్. సో అదండి మొత్తానికైతే వెళ్తూ ఉన్నాము. సో ముచ్చట్లు అయితే చెప్పుకున్నాం కార్లో కొద్దిసేపు, ముచ్చట్లు వీడియోలు. సో ఒకసారి అయితే దిగేసామండి ఏదో కొనాలని. సో వాళ్ళైతే అటు వెళ్ళిపోయారు. మేము ఇంకా లేట్ అవుతుందంటే వాళ్ళు వెళ్ళిపోయారండి. సో మేమైతే నేను మా చెల్లి కొనేసుకొని అయితే ఆటోకైతే ఇంటికి వెళ్ళిపోయాము. సో ఎందుకంటే తనకు లేట్ అవుతుంది కదా. సో కొంచెం చిన్న షాపింగ్ ఉండేది చేసాము, తెలిసిన ప్లేస్ అంటే మాకు చెప్తే. సో అటు వెళ్ళిపోయాము. సో మొత్తానికైతే ఇంటికి వచ్చేసాము. మా అమ్మాయి చూడండి పెద్ద మనుషులకి ఎలా నిలబడి చూస్తుందో. చూడండి ఆ యాక్టింగ్ చూడండి. ఐ లైక్ హర్ అండి. అందుకే తన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. అందరూ రన్ చేయలేరండి. సో ఇంటికైతే వచ్చేసాము. సో మొత్తానికైతే ఆ రోజు అయితే లగేజ్ ప్యాక్ చేస్తున్నామండి. సో వాళ్ళ మామ అయితే కొట్టాడుతుంది చాలా ప్యాక్ చేస్తూ. తీసిన చదువుతుంది. వెళ్తున్నారా రేపు మీరు మీ ఊరికి? ఉండొచ్చు కదండి ఇంకా కొద్ది రోజులు. ఎందుకు వెళ్తున్నారండి మీ ఊరికి? కివి గారు ఎందుకు వెళ్తున్నారండి మీ ఊరికి? ఎందుకు వెళ్తున్నారు కివి? ఇదే మా అమ్మాయి పక్కింటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు వెళ్ళి వస్తుందని, ఆకలి అవుతుందని. సో అలా చేసి అయితే పెట్టించుకుంటుంది ఫుడ్. నేనైతే కొంచెం బట్టలు మడతేస్తున్నాను అంతే, అది ఏం లేదు. సో అన్నీ క్యాప్చర్ చేయలేకపోయానండి. సో గుర్తొచ్చినప్పుడల్లా అయితే చేసేదాన్ని. మోస్ట్లీ అన్నీ కవర్ చేసానులేండి. సో అప్పుడు చెల్లి ఛార్జింగ్ పెట్టడము, మర్చిపోవడము, సో అలా జరిగిపోయాయి ఆ రోజంతా. ఇంకా మొత్తానికైతే ఈ వీడియోస్ అన్నీ చూడండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని. సో లాంగ్ వీడియోస్ అండి రీసెంట్గా. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అయితే పెట్టలేదండి. సో నేనైతే మెన్షన్ చేస్తానులేండి. సో మీకు ఒకసారి ఛానల్ ఓపెన్ చేస్తాను, కనపడతాయి చూడండి. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. టీవీ చూస్తూ చూడండి మా అమ్మాయి బిస్కెట్ పాలు ఎలా తింటుందో. అమ్మాయి ఫ్రెండ్స్ మధ్యలో అసలు నేను చూడలేకపోయింది. ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను. కివి పూర్ణిమ తన ఛానల్ అండి. చూడండి తన ఫ్రెండ్తో డ్యాన్స్ కూడా వేసింది. కివి పూర్ణిమ అండి, KVPURNIMA తన ఛానల్లో ఉంటాయి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సారీ నచ్చకపోతే సజెషన్ అయితే ఇవ్వండి. డ్యాన్సులు వేస్తున్నారు చూడండి. ఇద్దరు లాస్ట్ డే అండి. సో నెక్స్ట్ డే ఊరు వెళ్ళిపోవాలి. సో ఎంజాయ్ చూడండి. మా అమ్మాయి డ్యాన్స్ కూడా వేస్తుంది చూడండి. రోజు తగ్గిపోయాము. లాస్ట్కి మా బాబాయ్ నేను మా పిన్ని అయితే తిన్నాము. కివి కూడా ముందు తినేసింది సీరియల్ చూసుకుంటా. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రెడీ అయిపోయాను ఊరికి వెళ్ళడానికి. కివి నేనైతే రెడీ అయ్యాము. సో బాబాయ్ తమ్ముడు ఏదైతే పని చూసుకుంటున్నాము. మేమైతే రెడీ వీడియో తీసానండి. సో వాళ్ళ మామతో ముచ్చట్లు చెప్తాంది. సో తమ్ముడు అయితే డ్రాప్ చేశారండి బస్ స్టాండ్ వరకు. తన హాస్పిటల్కి వెళ్ళి మమ్మల్ని అయితే డ్రాప్ చేశారు. సో అది లాస్ట్ వీడియో అండి మా తమ్మునితో బస్సులో. సో ఇలా అయితే బస్సు జర్నీ స్టార్ట్ అయిందండి. సో అక్కడ నుంచి సో చూడండి ఎలా వస్తున్నామో. సో కొండలు చూడండి ఎలా ఉన్నాయో, కర్నూలు టు ఆలగడ్డ నంద్యాల. సో మా అమ్మాయి చూడండి వెనక చూస్తూ ఉంది. వీడియో చూడడం అంటే ఎంత బాగా చూస్తుందో చూడండి. తన ఛానల్ కూడా ఉందండి KV పూర్ణిమ, ఒకసారి చూడండి. సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కుక్క కూడా వస్తుందండి. సో అది డిస్టర్బెన్స్ ఏమన్నా ఉందేమో చూడండి. సో అదండి ఇలా అయితే బస్సు అయితే వెళ్తుంది. తన సబ్స్క్రైబర్ అండి, సబ్స్క్రైబ్ అయితే చేపించాను నచ్చితే చూడండి అని. సో నంద్యాల దగ్గర సాయిబాబా అండి చూడండి ఎంత బాగున్నారో. సో ఆ టెంపుల్ కూడా విజిట్ చేసామనుకుంటా అండి. అప్పుడు అంత కన్స్ట్రక్షన్ అయితే అవుతూ ఉన్నది కొన్ని ఇయర్స్ బ్యాక్.
సో ఒక హోటల్ దగ్గర అయితే ఆపేస్తారండి. వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళు తినచ్చు, కొంచెం డిస్టెన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ బస్ డ్రైవర్ కోసం అండి వాళ్ళు. సో మేబీ తినే వాళ్ళు ఉంటారు కదా. మేమైతే తినలేదు, జస్ట్ అలా దిగి కొద్దిసేపు అలా వ్యూ చూశానండి. బస్సులో అయితే ఆగాయి, బాగానే ఉన్నట్టుంది. సో బస్సు అయితే స్టార్ట్ అయిందండి. సో మొత్తానికి ఇది ఆలగడ్డ శిల్పాలండి. సో ప్లేస్ అయితే చూపిస్తున్నాను, ఒకసారి వీడియో అయితే చేయాలండి. సో టైం అంటే చేస్తాను ఎప్పుడైనా. వీళ్ళు లేడీస్ పంపరంట అండి వీడియోస్ చేయడానికి. సో చూడాలి ఒకసారి. సో మొత్తానికైతే మా ఊరి దగ్గరలో వచ్చాను. సో వీడియోస్ అయితే చూడండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే సజెషన్ ఇవ్వండి. సో అన్ని పార్ట్ 1, పార్ట్ 3, పార్ట్ 4 అనేది మెన్షన్ అయితే చేస్తానండి. ఫంక్షన్ చూడండి అన్ని లాంగ్ వీడియోస్. సో అదే అండి, మా అమ్మాయి ఛానల్ కూడా చూడండి, సపోర్ట్ చేయండి. ఇయర్ నాకు సక్సెస్ రావాలండి విత్ మీ సపోర్ట్తో. సో అదండి. సో మా ఊరి దగ్గరికి అయితే వెళ్తున్నాను. చలో బాయ్. అందరికీ వీడియోస్ అయితే చూడండి. సో నెక్స్ట్ అప్ టు 10 days ఫంక్షన్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తానని విత్ మ్యూజిక్ అయితే చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. చలో బాయ్. అందరికీ ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. ఈ వీడియో కంటిన్యూషన్. చలో బాయ్.